నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను వైసీపీ నేతలు పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపైన అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారని కాకని గోవర్ధన్ విమర్శించారు. పిన్నెల్లి సోదరులు జైల్లో ధైర్యంగా ఉన్నారని, వైసీపీని ఎదుర్కోలేకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో టీడీపీ శ్రేణులు తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని కాకని గోవర్ధన్ అన్నారు. రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే అనేక సందర్భాల్లో మేము చెప్పినట్లుగానే అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ దుర్మార్గమైనటువంటి సంబంధం లేనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పి కోర్టులను నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గాని వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు గాని ఆరోగ్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన గానీ ఆ భయం గానీ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కేసుల్ని మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో దీనిలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఈరోజు ఆంతరంగికులుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన పట్టులాగా వ్యవహరించారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయంగా ఎదుర్కోలేక పోలీస్ కేసులు బనాయించి దాని ద్వారా భయపెట్టాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచన. లేదు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోలీస్ కేసు, వీటన్నిటితో పాటు ఎవరి మీద కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసులు వస్తే కేసులు బనాయించడం కాదు, కేసులు తయారు చేసి కేసులు మోపడం అనేటువంటిది ఒక కొత్త అనుమతి, కొత్త సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ రోజు వాటికి సృష్టించాడు. భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు అక్రమ కేసులో నిర్బంధించిన పిన్నెల్లి బ్రదర్స్ వెంకటరామరెడ్డి, రామకృష్ణారెడ్డి గారిని చూడనీకి వచ్చి వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నందువలన వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉన్నారు. ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఇంతకు మించి గతంలో కూడా మేము 4 నెలలు ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళా కూడా మరో కేసు పెట్టారు, అక్రమ కేసు. అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తారంటే ఆ టవర్ లొకేషన్ లో ఎవరో ఒకరు ఉంటే వాళ్లతో వీళ్ళు మాట్లాడింటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్ గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్లలో ఈ రోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో మళ్ళా తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే